ఈరోజు చాలా చోట్ల హాస్పిటల్స్ దగ్గర, బస్ స్టాండ్స్ దగ్గర, రైల్వే స్టేషన్స్ దగ్గర ఒక జన సమూహం తయారైందండి. ఏర్పరిచిన వారిని సైతము మోసపరచడానికి యెరూషలేము తల్లి ఒక తల్లి వచ్చిందని, చైనాలో ఆమె పుట్టిందని, వాళ్ళ భర్త తండ్రి అని, ఆమె మనకు తల్లని గలతీయులు రాసినటువంటి పత్రికను చూపిస్తూ వాళ్ళు మనల్ని మోసపరచడానికి ఈరోజు ఒక గుంపు బయలుదేరింది. నా ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. బైబిల్ ఒక ఫిగరేటివ్ సెన్స్లో రాయబడి ఉంది. అంటే ఉపమాన రీతిగాను దేవుడు దాన్ని అలంకారప్రాయం కూడా రాయించాడు. తల్లి అంటే యెరూషలేము మనకు తల్లి అంటే అక్కడ ఒక అలంకార రూపంలో రాసినట్టుగా అదే గల్తీయుల పత్రిక మీరు ఇంటికి వెళ్ళి చదవండి. నీట్గా పౌలు భక్తుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదొక అలంకార రూపమే కానీ తల్లి ఉందంటే తండ్రి ఉన్నాడని, తండ్రి ఉంటే తల్లి ఉంటే అన్న ఉన్నాడని, తమ్ముడు ఉన్నాడని, చెల్లి ఉన్నాడని కాదండి. దేవుడు మానవుడు కాదు, దేవుడి సృష్టి మానవుడు. దేవుడికి రూపము లేదు. దేవుడు మనుష్య రూపం ధరించి యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు అనంతమైనటువంటి వెలుగు. దేవుడు మన ఊహకు అందని శక్తి. కాబట్టి ఈ యొక్క ఏర్పరిచిన వారిని మోసగించే ఆ యెరూషలేము తల్లి ఆ యొక్క కొత్త పోకడ భక్తితో జాగ్రత్తగా ఉండండి. ప్రార్థనాపూర్వకంగా వారిని ఎదుర్కోండి. ప్రైజ్ ద లార్డ్.